బాబా కాలేదు కదా? నాకేం కాలేదమ్మా, చిన్న గాయమైందంతే. అమ్మా ఇదిగోమ్మా, నేను గంగాధరాన్ని తీసుకొచ్చాను. నేను రేణుకా శర్వాణి ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చని నువ్వు, నా కూతురు ఆ విక్రంగాన్ని పెళ్లి చేసుకుని జాతక దోషం పోగొట్టుకుని నా దగ్గరే ఉండొచ్చని మీ నాన్న అంటూ పగటి కలలు కంటున్నారు కదూ. ఈ వికాస్ భూమి మీద ఉండగా అది జరగవు, జరగనివ్వను, 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 జరగనివ్వను. సారీ అమృత, ఐఎమ్ వెరీ సారీ. నీకు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను. నీ క్లోజ్ ఫ్రెండ్ రేణుక, అదే నిన్ను గెలిపించడం కోసం తాను విధవరాలైనా పర్వాలేదు, నా కొడుకు తండ్రి లేనివాడైనా పర్వాలేదని నిన్ను రెచ్చగొట్టి నన్ను చంపమని పంపించింది కదా. పులి కంటబడ్డ జింక పిల్లని పులి వదులుతుందా? వదలదు, వేటాడి చంపుతుంది. నేను కూడా అలానే నీ క్లోజ్ ఫ్రెండ్, నీ ప్రాణానికి ప్రాణమైన ఫ్రెండ్ రేణుకని చంపేశాను. మీ ముగ్గురికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో మీ ముగ్గురి మీద నాకు అంతకంటే ఎక్కువ పగుంది. ప్రేమ పగ ఎప్పటికీ చావని పదాలు అంటారు, కానీ ఈ వికాస్ మీ ప్రేమను చంపుతున్నాడో. మేధావి కూడా మిస్టేక్ చేయొచ్చు, క్రిమినల్ కూడా మిస్టేక్ చేయొచ్చు. అలా ఈ వారిలో నువ్వు నేను 2 మిస్టేక్స్ చేశాం. ఒకటి, నేను చచ్చానని కన్ఫర్మ్ చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోయావు. 2, రేణుకా శర్వాణిలో చావు కన్ఫర్మ్ చేసుకోకుండా నేనొచ్చాను. ఒకవేళ వాళ్ళిద్దరు కొన ఊపిరితో బయటపడ్డా ఐ డోంట్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు నీ చావు వార్త విన్నాక గుండె పగిలి గ్యారంటీగా చస్తారు. ఎందుకంటే ఇప్పుడు నీ చావు కన్ఫర్మ్ చేసుకున్నాకే వెళ్తాను కాబట్టి. నా లక్ ఏంటంటే శత్రువు చచ్చేదాకా చంపాలని, కాలి బూడిదయ్యాక కళ్ళతో చూసుకోవాలని నాకు తెలిసాకే నువ్వు దొరికావు అమృత. గుడ్ టైం నాదే, బ్యాడ్ టైం నీదే. రే వికాస్, భగవంతుడు నీకు మరో అవకాశం ఇచ్చాడు మంచిగా మారి బ్రతకమని. కాని నువ్వు మారలేదు. ఇప్పుడు ఈ అమృత నీకు ఆ అవకాశం కూడా ఇవ్వదు. నీ కళ్ళల్లో చావు కళ్ళ కనిపిస్తోంది, దాన్ని ఎవరు తప్పించలేరా? నీ బాడీ తునాతునకలవ్వాలని రాసుందిరా, దాన్ని ఎవరు ఆపలేరు. నీకు మళ్ళీ జన్మంటూ ఉండదు, దాన్ని ఎవరు కాదనలేరు. ఓకే, అదేంటో చూద్దు గాని. ఎంత పనిచేసావురా? వాడి ఆయుధంతోనే వాణ్ణి అంతం చేసి
తీసుకోమ్మా, తీసుకో. వాణ్ణి చంపేయమ్మా, ఆ దుర్మార్గుని చంపేయమ్మా. తీసుకోమ్మా. ఈసారి నిన్ను వదలనరా. ముక్కలు ముక్కలుగా నరికి నీ బాడీలో ఏ పార్ట్ కా పార్ట్ ఏరేస్తాన్రా. రా రామృత, రా 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 రా. ఆగరా. రామృత, రా. నేను ఈ బిల్డింగ్ లోనే చంపేస్తాను. నిన్ను చూసి భయపడి కాదమృత నేను పారిపోయి వచ్చింది. నిన్ను నా వెంట వచ్చేటట్టు చేసుకుని నిన్ను ఫినిష్ చేద్దామనుకునే వచ్చాను. భయం అంటే ఏంటో ఈ వికాసుడికి తెలియదు. రామృత, రా 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 రా. వికాస్, ఈ రోజు నువ్వు ఎక్కడికి పారిపోయినా నేను వదిలిపెట్టనురా. నిన్ను చంపే నేను బొబ్బర్లంకి వెళతాను. నీ చావు వార్తతోనే అందరికీ ఆనందం తెప్పిస్తాను. వికాస్ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ లోకి వెళ్ళుంటాడు.
సార్ అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా సక్సెస్. మ్యాటర్ ఫినిష్ 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 ఫినిష్. స్వాతంత్రానికి పూర్వం రాజుల కాలంలో ఆవిర్భవించిన జమీందారీ వ్యవస్థ తర్వాత బ్రిటిష్ వారి హయాంలో కూడా కొనసాగి బ్రిటిష్ వారికి ఏరియాల వారీగా ప్రజల నుండి పన్నులు వసూలు చేసి 10-15 గ్రామాలకు మినీ అధికారులుగా జమీందారులు చలామణి అయ్యేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారులకున్న అధికారాలు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ల ఆస్తులు చాలా వరకు పోయినా ఇంకా చాలా ప్రాంతాల్లో జమీందారీ వంశపు అధికారం, దర్పం, రాజసం ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. మారుతున్న కాలంతో పాటు జమీందారీ కుటుంబాల్లో కూడా మార్పులు వచ్చినా ఆనాటి పౌరుషం, దానితో పాటు ఇంకా చాలా వరకు చెక్కు చెదరని ఆస్తులు వాళ్ల కంట్రోల్లోనే ఉన్నాయి. అదిగో అలాంటి ఓ జమీందారే అశోకవర్మ. ఆ జమీందారీ కుటుంబంలోకి వెళ్తున్నాం మనం. ఇక్కడి కథ ఏంటో, ఈ కథకి మన అమృత కథకి సంబంధం ఏమిటో చూస్తే మీకే తెలుస్తుంది. నమస్కారం అయ్యా. అబ్లు, జమీందార్ గారు రెడీ అయ్యారా? తయారయ్యారండి అయ్యా, కిందకు దిగుతున్నారు. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. కరెక్ట్గా నేను అదే చెప్పబోతున్నాను. ఈలోగా మీరే అనేశారు. నిజంగా మీ దగ్గర పనిచేయడం నా అదృష్టం, మీరు జమీందారు దగ్గర పనిచేయడం మీ అదృష్టం. అయ్యా నమస్కారం. ఎంతసేపైంది భూషణం లోపలికొచ్చి? మీరు అబ్బాయి ఆనందవర్మ కోడల ఫోటోలు చూసి బాధపడుతున్నప్పుడు వచ్చాం. మీ వల్లే మేం బతుకుతున్నాం. తమరు ఏమి అనుకోనంటే ఒక్క మాట. ఏమి లేదండి అయ్యా, అబ్బాయి గారు కోడలు గారు యాక్సిడెంట్లో చనిపోయిన దగ్గర నుంచి చూస్తున్నాం. మీరు ప్రతిరోజు ఆ ఫోటోల ముందు నిలబడి బాధపడటం మేం చూసినప్పుడల్లా మాకు బాధగా ఉంటుందండి. అవునయ్య గారు,
మీకున్న అనుభవానికి మేధస్సుకి మేం చెప్పేటంత వాళ్ళం కాదు గాని మనిషి జీవితం తెల్లకాయతం లాంటిది. దాని మీద దేవుడు రాసిన రాతల్ని మనమెవరం తప్పించుకోలేం. తప్పించుకోవాలన్నా అది కుదరని పని. నువ్వన్నది నిజమే భూషణం. కాని నా పాత తరాలకు వారధిగా, నాకు సారథిగా, నా ఆఖరి క్షణం వరకు నాకు తోడుంటాడని నా కొడుకు ఆనందవర్మతో, నా కోడలు సుకన్య సమక్షంలో నా జీవితం ఆనందంగా గడిచిపోతుందని ఎంతో ఆశపడ్డాను. కాని ఆ భగవంతుడు నాకు ఆనందాన్ని దూరం చేశాడు. కూర్చోండి. పర్వాలేదండి. భూషణం, నువ్వీ జమీందారీ తరఫున కోట్ల రూపాయల ఆస్తిని డీల్ చేస్తున్న ట్రస్ట్కి ప్రధానమైన ఇన్ఛార్జివి. కూర్చో. భూషణం, నేనీవేళ ఇంత ప్రశాంతంగా ఉన్నాను అంటే దాని కారణం ఇద్దరు. ఒకరు నా మనవరాలు అర్చన. నా కొడుకు కోడలు యాక్సిడెంట్లో మరణించిన వాళ్లు మిగిల్చిన జ్ఞాపకం పెరిగి పెద్దదై ఈ జమీందారీ వంశానికి వారసురాలైంది. ఇక రెండో వ్యక్తి నువ్వే భూషణం. మా తాతల కాలం నుంచి నా వరకు ఈ జమీందారీలో మీ సేవలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. నా మీద మీరింత అభిమానం చూపించటం నిజంగా నా అదృష్టం, మా పెద్దల మంచితనం. అంతేకాని నేను చేసిందే ఉందయ్యా. మీ రూపాయి తింటున్నాను, మీ పని చేస్తున్నాను. అలా అనకు భూషణం. ఈ వయసులో ఈ దివాణం వ్యవహారాలు, ఈ ఆస్తిపాస్తుల గొడవలు లేకుండా నేను ఏమాత్రమైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అంటే అదంతా నీవల్లే. రూపాయి తినకుండా నిజాయితీగా పనిచేసే వాళ్ళెంతమందున్నారు చెప్పు? అంతా మీ అభిమానం అయ్యా. ఏదైనా ఈరోజు ఒక విధంగా నాకు చాలా సంతోషంగానే ఉందయ్యా. ఎందుకంటే నా కొడుకు ఆనందవర్మ కోరిక నేను నెరవేర్చగలిగాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నా మనవరాలు అర్చనని విదేశాలు పంపించి పెద్ద చదువులు చదివించాలని నా కొడుకు ఆనందవర్మ కోరిక. నన్ను వదిలి విదేశాలు వెళ్లటానికి అర్చన ఇష్టపడకపోయినా బలవంతంగా లండన్ పంపించి ఎంబీఏ చదివించాను. నా కొడుకు కోరిక నెరవేర్చాను. తన కూతురు విదేశాల్లో చదవాలన్నది ఆనందవర్మ ఆశ. అర్చనమ్మగారు చదువుల్లోనే కాదయ్యా, జమీందారీ వంశంలో మగపిల్లలకు ఉండవలసిన ధైర్య సాహసాలు, టీవీ, దర్పం, వాటితో పాటు చక్కనైన అందం. నిజంగా అమ్మాయి గారికి ముమ్మూర్తులా మీ పోలికలే. మీకు మీ జమీందారీ గిరికి సరైన వారసురాలు అర్చనమ్మగారే. అవునయ్యా, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. అయ్యా, బీపీ టాబ్లెట్లు. ఏవి మానేసినా ఇవి మానటం కుదరటం లేదు. అయ్యా, ఇంటికొచ్చిన చుట్టాలు కొంతకాలం ఉండిపోయినట్లుగా ఒంటికొచ్చిన బీపీ షుగరు తిరిగిపోవండి. మనం ఉన్నంత వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఏమో అనుకున్నాను గాని నీలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందయ్యా భూషణం. ఏరా అబ్బులు, అయ్యా, అర్చనం ఏం చేస్తోంది? ఇంకా కిందికి రాలేదు? అమ్మాయి గారు ఎప్పుడో తయారయ్యి కత్తి యుద్ధం ప్రాక్టీస్కి వెళ్లారండి. అవునా? లండన్ నుంచి వచ్చి ఇంకా 2 రోజులైనా పూర్తి కాలేదు, అప్పుడే కత్తి యుద్ధం, కర్ర యుద్ధం అంటూ తయారైపోయిందా నా బంగారు తల్లి? ఎంతైనా పులిబిడ్డే కదండి.